స్కూటీలు కహాయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన, తులం బంగారానికి గోవింద కొట్టారు. ఇప్పుడు స్కూటీలు ఎగ్గొట్టే పనిలో ఉన్నారు. కాంగ్రెస్ హామీలను గుర్తు చేస్తూ మండలి ముందు ప్లకార్డులు ప్రదర్శించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. ఇట్లా నిన్న ఈ ఫ్లెక్సీలు ఏమంటారు స్కూటీలను పట్టుకొని ఆ బొమ్మలను పట్టుకొని నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళన చేశారు. ఏది మండలికి ముందు. నిజంగా కూడా మీరు చూడండి, మొన్ననేమో తులం బంగారం గురించి స్మూత్గా ప్రభుత్వాన్ని ఇరికిచ్చారు. తులం బంగారం గురించి, నిన్ననేమో స్కూటీల గురించి. ఒకవైపు అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇక్కడ మండలిలో ఎమ్మెల్సీలు. మంచి రసవత్తరంగా నడుస్తూ ఉంది. వీళ్ళేమో లాజికల్గా, ఇక్కడనేమో మాస్గా పోతూ ఉంది అసెంబ్లీ. అంటే కొంత ఈసారి సబ్జెక్టు మీద తక్కువైంది డిస్కషన్, మొత్తము ఈ కౌంటర్ అటాక్ల మీద ఎక్కువైపోయింది. ఇంకా ఇది బడ్జెట్ మీద ఏ మాత్రం ఉంటుందో మాట్లాడడానికి చూడాలి. కానీ మండలి మాత్రము చాలా ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో కాంగ్రెస్ పార్టీ, ఆ హామీల విషయంలో చాలా చాకచక్యంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేటువంటి విధంగా మండలి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆ రకంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెడతా ఉన్నది. మొన్న ఆన్ ద ఫ్లోలో మాట్లాడే క్రమం లోపల మీరు కళ్యాణ్ లక్ష్మితో పాటు మీరు తులం బంగారం ఇస్తామని చెప్పిరన్న, పొన్నవన్ననే చెప్పాలి దీనికి సమాధానం అని చెప్పేసి కవిత స్మూత్గా అని ఇరికిచ్చేసింది. ఆ ప్రభుత్వం నుంచి మొత్తానికి మేము ఇయ్యలేదు, మేము ఇయ్యము అని చెప్పేసి చేతులెత్తేసినటువంటి అంశాన్ని కూడా బయట పెట్టేసింది. అంటే ఇప్పుడు తులం బంగారం గత ప్రభుత్వం కేసీఆర్ పెట్టినటువంటి కళ్యాణ్ లక్ష్మి 1,16 రూపాయలు మాత్రమే ఇస్తున్నాం తప్ప ఇక తులం బంగారం ఇవన్నీ ఏమి లేవు అని చెప్పేసి మొన్న ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. అది ఇచ్చేటువంటి అవకాశం కూడా లేదు. తులం బంగారం అనేది ఇక దాన్ని మర్చిపోవాలి. కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పారు కదా కాంగ్రెస్ వాళ్ళు, ఆ ముచ్చట మర్చిపోవాలి. ఇక అదొకటి. దాంతోపాటు నిన్న ఈ స్కూటీలకు సంబంధించింది. ఈ స్కూటీలకు ఈ ప్లకార్డుల లెక్క స్కూటీ బొమ్మలను పట్టుకొని పోయారు. మొత్తం నిన్న ఎమ్మెల్సీలు పట్టుకొని పోయి ఆ మండలి దగ్గర నిరసన వ్యక్తం చేసిరు మండలికి ముందు. అలాగనే మీడియా పాయింట్ దగ్గరకు పోయి మాట్లాడిరు. ఇదే అంశాన్ని నిన్న మండలి లోపల కూడా ప్రస్తావించారు. సో ఇది కూడా లేదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. సో ఇట్లా ఇటు మండలిలో ఇటు అసెంబ్లీలో ప్రభుత్వానికి సుక్కలు చూపిస్తూ ఉన్నారు వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద.